గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే, నా సింపుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నా దగ్గర ఏమేమి ఉన్నాయైతే మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. నా జ్యువెలరీ అంతా అయితే నేను ఈ బాక్స్‌లో అయితే ఆర్గనైజ్ చేశాను. అంటే ఒక జ్యువెలరీ అనే కాదు, నేను ఉన్న అన్ని దీంట్లోనే ఆర్గనైజ్ చేశాను. ఈ బాక్స్ అయితే నాకు పట్టు శారీ కొన్నాను. దానికైతే వచ్చింది. నేనైతే ఇలాంటి కవర్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇది నేను రీసెంట్‌గా బుక్ షాప్‌లో నేను దేనికో వెళ్తే ఇవి కనిపించాయనమాట. నేను 3 అయితే తీసుకున్నాను. ఒకటి రూ. 20 అలా పడింది. అంటే దీంట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ స్టోన్స్ ఊడిపోకుండా ఉండటం అలా ఉంటాయనమాట. నేనైతే 3 తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ జ్యువెలరీ. ఇదైతే నేను నా పెళ్ళికి తీసుకున్నాను. దీనిపైన ఇయరింగ్స్ అయితే అంటే నేను జస్ట్ నెక్ పీస్ వరకు చూపిస్తాను. వాటిపైన ఇయరింగ్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ షార్ట్‌లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వన్ అయితే ఇది లక్ష్మీ హారం అనమాట. దీనిపైన ఇయరింగ్స్ కూడా నేను నెక్స్ట్ షార్ట్‌లో అయితే మీకు పోస్ట్ చేస్తాను. ఇదైతే చాలా హెవీగా ఉంటుందనమాట. ఒక్కటేసుకుంటే చాలు దేని మీదకైనా బావుంటుంది. నెక్స్ట్ అయితే ఈ పూసల చైన్ అనమాట. అసలు మెయిన్ నాకు ఈ లాకెట్ నచ్చే తీసుకున్నాను దీన్నైతే. ఈ లాకెటే దీనికి బావుంటుంది. నాకు ఇది 250 అలా పడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇదనమాట. ఇది నేను 1500 పెట్టి తీసుకున్నాను. ఇది కూడా నేను 1500లో తీసుకున్నాను. దీని ఇయరింగ్స్ కూడా మీకు నెక్స్ట్ పోస్ట్‌లో అయితే మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ షార్ట్‌లో అయితే పెడతాను. ఇది ఒకటి. దీనిపైన ఇయరింగ్స్ అయితే లేవు. అవి పోయాయి. సో, చూపించను. ఇది కూడా ఇవన్నీ నా పెళ్ళికే తీసుకున్నాను. అంతకుముందయితే నా దగ్గర ఏం లేవు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.